ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుండటంతో అది చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలుగుదేశం రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మటి మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుండటంతో అది చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మండిపడ్డారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వర్మ మాట్లాడుతూ అమరావతి రాజధానిపై జగన్మోహన్ రెడ్డి కుట్రలు మానుకోవాలని తో పలికారు. వర్మను మరో నియోజకవర్గాన్ని ఇన్ఛార్జిగా నియమిస్తున్నట్టు వస్తున్న ఊహాగానాలపై ఆయన స్పందించారు. నేను ఇక్కడే పుట్టానని, ఇక్కడే పెరిగానని, పార్టీ ఎక్కడ బాధ్యతలు అప్పచెప్పినా బాధ్యతలు చూసుకొని ఇక్కడికే వస్తానని వర్మ పేర్కొన్నారు. ఆయన వెనక్కి వచ్చే సతీష్ వెనక్కి వచ్చే అందరూ వస్తున్నారా కట్ చేస్తున్నారా? ఖాళీ కుర్చీలు పడతాయి, కూర్చోండి. అలాగా రెండు కుర్చీలు ఖాళీ కుర్చీలు పడతాయి. లేకపోతే అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని గురించి నదీ గర్భంలో కడుతున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు. అయితే మన న్యూఢిల్లీ యమునా నది ఒడ్డున ఉంది, కలకత్తా హుగ్లీ నది ఒడ్డున ఉంది, అలాగే హైదరాబాద్ మూసీ నది ఒడ్డున ఉంది. అంటే ఇలా చెప్పుకుని పోతే ప్రతి రాజధానికి ఏదో ఒక నది ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఆలోచన లేకుండా ఆయన నది లేకుండా ఎక్కడా ఒక చెరువు లేకుండా రాజధాని కట్టమంటాడు. వీళ్ళకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? రాజధానికి 50,000 ఎకరాలు మనం రెండో ఫేజ్ కూడా మనం తీసుకుంటుంటే ఆయన విమర్శ నదీ గర్భంలో రాజధాని ఉందని విమర్శ చేస్తున్నాడు. అయితే ఒకే వ్యక్తికి హైదరాబాద్ లోటస్ పాండ్ లో 1,00,000 చదరపు అడుగులు ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. బెంగళూరు యలంక ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి గారిది 30 ఎకరాలు. తాడేపల్లి ప్యాలెస్ 87,000 చదరపు అడుగులు. కడపలో జగన్మోహన్ రెడ్డి గారి రాజభవనం 10 ఎకరాలు. చెన్నైలో ప్యాలెస్ 8 ఎకరాలు. ముంబై ఢిల్లీలో భవనాలు 7 ఎకరాలు. అంటే ఒక వ్యక్తికి దగ్గర 15 ప్లస్ 350 365 ప్లస్ కడపలో 10 375 ఎకరాల్లో రాజభవనాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వ్యక్తికి. దీన్ని బట్టి కాలిక్యులేషన్ చేయండి 5 కోట్ల మంది ప్రజలకి రాజధాని ఎన్ని వేల ఎకరాలు ఉన్నారో. అంటే ఈవేళ రాజధాని వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ పరుగులు పెడతా ఉంది. సిఆర్డిఏ భవనం అయింది, ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే ఎమ్మెల్యే క్వార్టర్స్ అయినాయి, ఐఏఎస్ క్వార్టర్స్ అవుతున్నాయి, హైకోర్టు బిల్డింగ్ అవుతుంది. ఇన్ని రకాలుగా చేస్తూ ఉంటే 175 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలకి కావలసిన రాజధానికి మీరు అడ్డేస్తుంటే ఎంతవరకు న్యాయం అని చెప్పి అడుగుతా ఉన్నాం. కనీసం అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అమరావతిని పక్కన పెట్టడం కోసం అది చెప్పి ప్రజల్లో ఒక విభజన తీసుకొచ్చాడు. పోనీ చేసాడా అంటే లేదు. ఇవాళ క్లియర్గా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమరావతి వేగం పుంజుకుంది, ఎక్కడికెట్ట అవుతా ఉంది, స్పీడ్ అవుతా ఉన్నాయి.